ఇది హైదరాబాదా లేకపోతే దోమల బాధ? విపరీతంగా పెరిగిపోయిన దోమలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్న నగరవాసులు, పురపాలక శాఖలో పడకేసిన పాలన, ఇది కూడా ఆయన దగ్గరనే ఉంది. ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది పురపాలక శాఖ. మరి మీరేం చేస్తున్నారు సార్? ఎన్నడన్నా ఆలోచన చేసిర్రా? మరి హైదరాబాద్లో ఎట్టెట్ట ఉంది వాతావరణం, ఆ దోమల కథ ఏంది, దానికి ఏమన్నా కొట్టాలనా, ఏమన్నా చేయాలనా నియంత్రణ? ఆ నీళ్ళు ఎక్కడ నిలవకుండా ఏం చేయాలి, ఎట్టెట్ట చేయాలి? నీ మేయర్ ఏం చేస్తా? నీ మేయర్ ఏం చేస్తుంది? ఆమె ఈ పని చేయదు. పోయి ఎవడోడు కబ్జా పెట్టిండు, నా కబ్జా కాడుకోతాం. మరి ఏమో భాగం రాలేదనో, ఏమో వాటర్ రాలేదనో, ఏమో బాధ నాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమాలు చేస్తుంటుంది ఆమె. భూముల కబ్జాలు, ఈ కబ్జాలని సొంత పార్టీ వాళ్ళ మీద తిరగబడే కార్యక్రమం ఆమె చేస్తుంటుంది. మీరేమో బయటకు వచ్చి సూక్తులు చెప్తారు, నీతులు చెప్తారు. కానీ మీ శాఖనేమో నిద్రపోతూ ఉంటుంది. హైదరాబాద్లోనేమో దోమలేమో చంపేస్తూ ఉన్నాయి. ఈగలు లెక్కనే తయారైనాయి. శీతకార్తిలో ఆనాకాలంలో వస్తాయి చూసినావా, సీతాఫల పండ్లు పండితంలో ఈగలు బాగా ఉంటాయి భయంకరంగా. ఆ ఈగలు ఎట్లా అయినాయో ఇవాళ దోమలు అట్లా అయినాయి హైదరాబాద్లో. ఏ ఇంట చూడు కుప్పలకు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఇంతకుముందు కొంత నివారణ చర్యలు ఉంటుండే. ఆ దోమల పొగ ఉంటుండే కదా, ఆ బండి వేసుకొని వచ్చి గల్లీకి తిరిగి కొట్టిపోదురు. కొంత అవి ఆ బెడద ఉండకపోవు. ఆ నీళ్ళు ఎక్కడ స్టోర్ లేకుండా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళని, కార్మికులను, పారిశుద్ధ కార్మికులను పట్టుకొని మొత్తం అవి నీట్గా చేయించేటువంటి కార్యక్రమం ఉంటుండే. మరి ఏమైందో మున్సిపల్ శాఖ ఏం పుట్టిందో ఏమో కానీ ఏడ కూడా ఆ కార్యక్రమాలు చేస్తున్నట్టు కనపడతలేదు. నిన్న సోషల్ మీడియాలో చాలామంది పెడతా ఉన్నారు. ఇప్పుడు సపోజు ఇవి తుర్కెంజాలు అనుకో, తుర్కెంజాలు ఉంటే దీన్ని ఏమంటారు? దోమల ఎంజాలని పెడుతున్నారు పేరు. అట్లా అంటే అన్ని దోమల బాధు, దోమల ఎంజాలు, దోమల గూడ, దోమలపురము, ఇట్లా అన్ని దోమలమయం అయిపోయింది హైదరాబాద్ మొత్తము. ఏడ చూసినా దోమలే ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళ వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు. మళ్ళీ అది పెట్టింది కూడా ఎవరో కాదు, కాంగ్రెస్కు చాలా అనుకూలంగా ఉన్నటువంటి జర్నలిస్టులు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇట్లాంటి పోస్టులు పెట్టారు. ఇది హైదరాబాదా లేకపోతే దోమల బాధ? సిటీలో విపరీతంగా పెరిగిపోయినటువంటి దోమలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి నగరవాసులు, పురపాలక శాఖలో పడకేసినటువంటి పాలన, తీవ్ర నిర్లక్ష్యం, ఫిర్యాదులపైన అలసత్వం, ఒక పక్క దోమల బెడద, మరొక పక్క అంతంత మాత్రంగా పారిశుద్ధ్యము, స్వయంగా ముఖ్యమంత్రి పురపాలక శాఖ హెడ్ సమీక్షలతో కాలం గడిపేస్తున్న రేవంత్, పూర్తి స్థాయిలో నియంత్రణ కరువు, మౌలిక వసతుల పైన చర్చలన్న విమర్శలు, ఇట్లా ఉన్నదన్నమాట. ఇది కూడా మన ముఖ్యమంత్రి వర్యులదే ఈ శాఖ కూడా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం పెరిగినాయో పెరగలేదో తెలియదు, సంక్షేమ పథకాలు కానీ దోమలు మాత్రం భయంకరంగా పెరిగిపోయినాయి. ఇక రాష్ట్రంలో పురపాలక శాఖ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రంలో ఆ శాఖ పనితీరు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చేతిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా సరైన సమీక్ష లేక పురపాలికలు అస్తవ్యస్తంగా మారాయని, పాలన పడికేసిందని పలువురు మండిపడతా ఉన్నారు. సీఎం దగ్గర పురపాలక శాఖ ఉంటే పాలన పరుగులు పెడుతుంది అనుకుంటే నత్తనడకన సాగుతున్న విమర్శలు చేస్తున్నారు. ఒక పక్క రోజుకో కొత్త రోగం బెంబేలెత్తిస్తుంటే మరో పక్క పురపాలక శాఖ నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లా ఆ నిర్లక్ష్యంతో దోమలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ దోమలు పెరిగితే పిల్లలకు కుడితే ఏదో రకరకాల జబ్బులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, సీజనల్ వ్యాధులు వచ్చాయి. ఇవన్నీ దోమ లేకపోతే మనకు ఏ రోగం రాదు. ఈ దోమ వల్లనే జ్వరాలు వస్తాయి, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, రకరకాల డెంగ్యూలు, మలేరియాలు ఇలాంటివి ఏవేవో వస్తూ ఉంటాయి. సో కాబట్టి దోమ అనేది చాలా డేంజర్. దాని నియంత్రణ కోసము ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. సో అట్లా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అవి ఏమి చేస్తలేరు, అవి మొత్తం గాలికి వదిలేసారు. ఇక ఎవరింట్లో వాళ్ళు బ్యాట్లు కొట్టుకుంటా కూర్చొని తెల్లవారులు అనేసి చెప్పేస్తున్నారు.